శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. కార్తీక మాసంలో రెండో రోజైన శుద్ధ విధియను యమద్వితీయగా, సహోదర ద్వితీయగా వ్యవహరిస్తారు. సోదర సోదరీమణుల మధ్య ఉండే అపురూపమైన అనురాగ సరాగాల్ని ప్రకటించే వేడుక భగినీహస్త భోజనం. భగిని అంటే సోదరి, భాగ్యవంతురాలని అర్థం. భగినీ చేతి వంటను సోదరులు ప్రియమార ఆరగించే పావన తరుణమే భగినీహస్త భోజన పర్వదినం. కార్తీక శుద్ధ విధియ నాడు సోదరీమణుల సమాధారణం చేయాలని లింగపురాణం ప్రస్తావించింది. అవ్యాజమైన అభిమానంతో సోదరుల్ని ఇంటికి పిలిచి తోబుట్టువులు వారికి సంతృప్తిగా భోజనాన్ని కొసరి కొసరి వడ్డించాలని, సోదరులు తమ అక్కా చెల్లెళ్లను ఘనంగా సత్కరించాలని భవిష్య పురాణం పేర్కొంది. యమద్వితీయగా ఈ పర్వదినం ప్రసిద్ధి పొందడానికి ఎంతో నేపథ్యం ఉంది. యమి అనగా యమున తన అన్న అయిన యమధర్మరాజును ఇంటికి ఆతిథ్యానికి రమ్మని ఎన్నోసార్లు ఆహ్వానించింది. అయితే ఆయనకు వీలు చిక్కలేదు. తన అన్న రాకకై యమున ఎదురు చూడసాగింది. అల్పాయుష్కుడైన మార్కండేయుడి ప్రాణాలని తన పాశంతో హరించడానికి యముడు వెళ్ళాడు. పరమేశ్వరుణ్ణి ఆ మార్కండేయుడు శరణు వేడాడు. భక్తవశంకరుడైన మహేశుడు త్రిశూలధారి అయి యముణ్ణి వెంటాడాడు. శివాగ్రహానికి వీతిల్లిన యముడు తన సోదరి యముని ఇంటికి పరుగున వచ్చాడు. తన పిలుపు మన్నించి ఇన్నాళ్లకు తన అన్న వచ్చాడని యమున ఎంతగానో సంబరపడింది. ఎన్నో మర్యాదలు చేసి షడ్రసోపేతమైన వంటకాల్ని సిద్ధం చేసి అన్నగారికి వడ్డించింది. అదే సమయంలో యముణ్ణి అన్వేషిస్తూ శివుడు అక్కడికి వచ్చాడు. వంటకాలన్నీ వడ్డిస్తున్న యమునను, భోజనాన్ని ఆరగిస్తున్న యముణ్ణి చూశాడు. వారి అనురాగ బంధాన్ని వీక్షించి ముగ్ధుడై యముడికి అభయమిచ్చి నీలకంఠుడు నిష్క్రమించాడన్నది పురాణగాథ. తన సోదరి ఇంట ఆతిథ్యాన్ని అందుకోవడం వల్ల యముడికి, ఈశ్వరుడికి ఆగ్రహం బదులు అనుగ్రహం లభించింది. మహాదేవుడి నుంచి తనను రక్షించినందుకు మరుపురాని వరం కోరుకోమన్నాడు. కార్తీక శుద్ధ విధియ నాడు తమ సోదరీమణుల గృహాలకు వెళ్ళి వారి చేత భోజనం స్వీకరించే సోదరులకు సర్వదా అనేక శుభాలు చేకూరాలని, అపమృత్యు దోషాలు తొలగాలని యమున వరం అడిగింది. యముడు తథాస్తు అన్నాడు ఎంతో ఆనందంగా. అందుకే ఆ రోజు నుంచి ఈ తోబుట్టువుల ఎవరైతే వారి చేతి మీదుగా భోజనం తింటారో వారికి ఎలాంటి అపమృత్యు దోషాలు ఉండవని పురాణం చెప్తుంది. తల్లిదండ్రుల తర్వాత ఆత్మీయులైన వారు తోబుట్టువులే. వారి మధ్య బంధాలు, ఆప్యాయతలు నిరంతరం గాఢంగా వర్ధిల్లాలి. జీవితాంతం ఒకరికొకరం తోడు నీడగా అండదండలతో సహోదరులు పురోగమించాలి. శ్రీమాత్రే నమః.